పిసిసి చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఇంట్లో రాజకీయ కక్ష దాగి ఉండమే కాకుండా బీజేపీ ఎట్లా చెప్తే అట్లా ఈసీ నడుచుకుంటే మీరు వాస్తవాల్లోకి వెళ్ళి న్యాయంగా వీళ్ళ తప్పేముంది? ఫామ్ 6 ద్వారా షిఫ్టింగ్ ఆఫ్ ఓట్స్ పెట్టుకొని ఉంటే యాక్ట్ చేయాల్సినటువంటి ఈసీ యాక్ట్ చేయకుండా దాన్ని మరుగున పెట్టి ఇవాళ నోటీసులు ఇచ్చి రాజకీయంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని ముమ్మాటి ఖండిస్తూ ఉన్నాము. ఇది సీరియస్ అంశంగా పరిగణిస్తూ ఉన్నాము. ఇలాంటి తప్పిదాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి ఒక సంస్థ ఈ రకంగా చేయడం అనేది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. దీని మీద పోరాటం చేస్తాము. ఓకే, మేడిగడ్డ మేడిగడ్డను ఎందుకు ఉదాహరించినారు? మేడిగడ్డ బీటలు వారింది కాబట్టి సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం పరిధులు పెట్టలే, బౌండరీస్ ఏం పెట్టలేదు. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి. అవినీతి మీద, మొత్తం జరిగిన అవినీతి మీద విచారణ జరగాలి. ఇవాళ బీజేపీ లసుకున చేరి షెల్టర్ తీసుకొని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా అంటే మరి మీకు తెలవాలి కదా. ఇప్పుడు 48 గంటల్లో దీన్ని ఛేదిస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పటి వరకు సిబిఐ కదలిక మొదలవ్వలేదంటే మరి కిషన్ రెడ్డి అంటుకుంటున్నట్ట, బండి సంజయ్ అంటుకుంటున్నట్ట మీరు తేల్చాలి. ఇది లోపాయకారకంగా ఒప్పందంలో పోయినారు. రేపో మాపో పార్టీని విలీనం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టే సిబిఐ ముందుకు రావట్లేదని నేను అనుమానపడతా ఉన్నాను. టోటల్ గోస్ కమిషన్ ఇచ్చిన నివేదికలో టెక్నికల్ అంశాలన్నీ పొందుపరిచినారు. మేడిగడ్డనే ప్రధాన అంశంగా ఎందుకు చేసినారు? మేడిగడ్డ కుంగింది కాబట్టి దాని నుంచి మొదలైన విచారణ మేడిగడ్డకే ఆపాలని, మేడిగడ్డ వరకే చేయమని ఎక్కడ మేము నిర్దేశించలే. ప్రామాణికంగా మేడిగడ్డ ఉంది కాబట్టి దాన్ని ఆశిస్తున్నాం. ఇలా బండి సంజయ్ గారు ఆ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన హోంశాఖలోనే సిబిఐ ఉంది. ఎందుకు మీరు చర్యలకు పూనుకోవట్లేదు? దీనివల్ల కవిత చెప్పిన మాటలు వాస్తవం కాదా? విలీన ప్రక్రియ మొదలైందని ఆమె చెప్పకుండా చెప్పింది. మీ ఎమ్మెల్సీ, మీ సభ్యురాలు చెప్పింది. అవినీతి జరిగిందని ఆమె అంగీకరించింది, ఎస్టాబ్లిష్ చేసింది. వీటి జవాబు చెప్పుకోలేని చేతగాని కేటీఆర్ ఆయన